బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కి కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అసభ్యకరంగా దూషించారంటూ ఈ నోటీసులు జారీ చేశారు. 26వ తేదీన ఉదయం 10 గంటలకి విచారణకు హాజరు కావాలని ఈ ఆదేశాలు పొందుపరిచారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు పోలీసులు. అనిల్ కుమార్ పైన మరో కేసు కూడా నమోదైంది. వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారితంగా వైట్ క్వాడ్స్ కేసు నమోదు చేశారు. సో ఆ కేసులో కూడా 1-2 రోజుల్లో నోటీస్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న విజువల్స్ లో అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి అంటించినటువంటి నోటీసులకు సంబంధించిన ఫోటో మనకు కనబడుతోంది. పోలీసులే స్వయంగా అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి నోటీసులు అందించారు. సో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆయనకి నోటీసులు అందించినట్టు తెలుస్తోంది. సో 26వ తేదీన ఉదయం 10 గంటలకి పోలీసు విచారణకు హాజరు కావాలని నోటీసులో పొందుపరిచారు. సో అనిల్ కుమార్ యాదవ్ సమయానికి ఇంట్లో లేకపోవడంతో అంటించి వెళ్లారు. మరి దీనికి అనిల్ కుమార్ యాదవ్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. సో మరోవైపుగా మరో కేసు కూడా నమోదైంది. బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వైసీపీ నేత స్వయంగా ఆయన కూడా సో వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారితంగా వైట్ క్వాడ్స్ కేసు నమోదు చేశారు. ఆ కేసులో కూడా 1-2 రోజులు నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇక నెక్స్ట్ ఎవరు? ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరు వరుసగా వైసీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు అందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే ఆ కోవలోకి అనిల్ కుమార్ యాదవ్ చేరినట్టుగా భావించాల్సి ఉంటుంది నోటీసుల నేపథ్యంలో. సో ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఏం జరిగింది ప్రస్తుతానికి? అనిల్ కుమార్ యాదవ్ పైన ఎటువంటి కేసు నమోదైంది? సో ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా నోటీసులు అంటించారు కాబట్టి ఆ నోటీసులో ఇంకా ఏ అంశాలు పొందుపరిచి ఉంచారు? మనోజ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద మురికి మాటలు మాట్లాడారంటూ అతని మీద కూడా కోవూరు పోలీసులు కేసు నమోదు పరచడం జరిగింది. అప్పట్లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజెంట్ ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల అసభ్యకరంగా దూషించాడు. అంటే కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళిద్దరూ అనిల్ కుమార్ యాదవ్ కలిసి ఆమె పట్ల అసభ్యకరంగా మాట్లాడారంటూ కూడా కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం జరిగింది. ఈ మేరకు గత వారం రోజుల కిందట నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ నిమిత్తము 25వ తేదీన కోవూరు పోలీస్ స్టేషన్ హాజరు కావాలని కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు 26వ తేదీన అనిల్ కుమార్ యాదవ్ కూడా కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణ ఉంది, రమ్మంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో లేని కారణంగా అతని ఇంటి గోడకు తగిలించి వెళ్ళడం జరిగింది. అయితే 26వ తేదీన ఆయన కోవూరు పోలీస్ స్టేషన్ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రము అతను ఇంట్లో లేని కారణం వల్ల వాళ్ళ బంధువులకి అదే విధంగా ఆ ఇంటి గోడకు తగిలించిపోవడం జరిగింది. అయితే గత 2 రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కూడా వైట్ కార్జ్ అంటే పొదలకూరు సమీపంలోని రుస్తుం క్వారీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. అతను ప్రధానంగా అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇతను బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి కనుసన్నలోనే మొత్తం జరిగింది. అయితే దీనివల్ల అతను వాగ్మూలంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పడంతో అనిల్ కుమార్ మీద కూడా యాదవ్ మీద కూడా కేసు నమోదు పరచడం జరిగింది. అయితే 1-2 రోజుల్లోనూ కూడా అనిల్ ఈ వైట్ కార్జ్ కేసులో కూడా ఆయనకు నోటీసులు అందే అవకాశం ఉంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా అరెస్టులు చేసుకుంటా వస్తున్నారు. ముందుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ 1.5 నెలల కిందట వైట్ కార్జ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలు ఆయన రిమాండ్ లో ఉన్నాడు. గత 4 రోజుల కిందట మళ్ళీ వైఎస్ఆర్సీపీ చెందిన అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వాగ్మూలం ఆధారంగానే కూడా అనిల్ కుమార్ యాదవ్ ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారనే ఒక పక్క ప్రణాళికబద్ధంగా జరుగుతుందని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్తున్నారు. అంటే వరుసగా మాత్రము అరెస్టులు చేసుకుంటా వస్తున్నారు. అయితే దీని మీద మరికొద్ది సేపట్లో కూడా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నేతలు మొత్తం సమావేశం అవుతున్నారు.
ప్రస్తుతము అనిల్ కుమార్ యాదవ్ ఊర్లో నెల్లూరులో లేక ఆయన బెంగళూరులో లేదంటే చెన్నైలో ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే ఇతని కోసం కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఒకవేళ నోటీసులకు ఆయన పోలీస్ స్టేషన్ హాజరు కాకుంటే మాత్రము అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్నాయి. రైట్, అనిల్ కుమార్ యాదవ్ పైన కేసు నమోదవడం అని అంటున్న అంశాన్ని పైన అటు వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అటు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా త్వరలో నోటీసులు రాబోతున్నాయి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదైంది. ఈ వరుస కేసుల నేపథ్యం అనిల్ కుమార్ పై నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ రియాక్షన్ ఏంటి? వైసీపీ ఎలా ఫీల్ అవుతున్నారు? బికాస్ ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలు అరెస్ట్ అవుతున్నారు, జైలుకు వెళ్తున్నారు, జైలు జీవితం గడుపుతున్నారు, బెయిల్పై బయటకు వస్తున్నారు, ఆరోగ్యం క్షీణిస్తోంది, రకరకాలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వరకు కూడా వచ్చింది. సో అనిల్ కుమార్ యాదవ్ నెక్స్ట్ కాబోతున్నారా అనే చర్చ కూడా జోరుగా అందుకున్న నేపథ్యంలో వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్సీపీ గణ విప్పే నేతలను మొత్తం అరెస్ట్ చేసుకుంటా వస్తున్నారు. అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆయన విమర్శలు చేస్తా ప్రభుత్వం చేపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న కూటమి ప్రభుత్వం చేపడుతున్న తప్పిదాలను ఆయన బయటపడుతుండటంతో అతన్ని ఒక ప్రణాళికబద్ధంగా వైట్ వాచ్ కేసులు ఇరికించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు పరచడం జరిగింది. ఈ కేసుతో పాటు మొత్తం 7 కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు 4 కేసుల్లో మాత్రమే కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది. మరో 3 కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. అయితే 1.5 నెలల నుంచి ఆయన జైల్లోనే, నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా నిన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ధ్వంసం చేశారు. ఆ కేసు మాత్రము ఎవరి పేర్లు లేకుండా కేవలము ఎఫ్ఐఆర్ చేశారు తప్ప వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు విమర్శలు చేస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేతల పేర్లు ఇచ్చినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలము ప్రశాంత్ రెడ్డి మీద దూషించినట్లు కేసు నమోదు చేసి తమను వేధిస్తున్నారే తప్ప అసలు నల్లపరెడ్డి ఇంటి మీద అంత పెద్ద దాడి చేసి మొత్తం ధ్వంసం చేసిన ఇంతవరకు పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇది కేవలం కఠోరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. రైట్ గయాస్, మొత్తం మీద అనిల్ కుమార్ పైన పెద్ద ఎత్తున ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ పైన కేసు నమోదైంది. మరోవైపుగా వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారితంగా కూడా మరోవైపుగా ఆయన నోటీసులు అందించే అవకాశం కనబడుతోంది. 26వ తేదీన ఉదయం 10 గంటలకైనా పోలీసు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఆయన ఎలా హాజరవుతారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు వైసీపీ శ్రేణులపైన కేసులు నమోదవడం, అరెస్ట్ కావడం చూస్తూ ఉంటే వైసీపీ ఒక్కసారిగా బెంబేలెత్తిపోతోంది. ఒక రకంగా కుట్రపూరితంగా చేస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా చేస్తోంది.